వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. నర్సన్నపేట శ్రీ చౌడేశ్వరి అమ్మవారి దేవాలయాన్ని దర్శించుకున్న ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి. ఆదివారం నర్సన్నపేట పట్టణంలో గల శ్రీ చౌడేశ్వరి అమ్మవారి వార్షికోత్సవ మహోత్సవం సందర్భంగా నర్సన్నపేట శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి చౌడేశ్వరి అమ్మవారి దేవాలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆయనతో పాటు టీడీపీ కార్యకర్తలు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఆదివారం నర్సన్నపేటలో తెలగ కుల సంఘ నూతన కార్యవర్గం ఎన్నుకోబడింది. ఆదివారం నర్సన్నపేట ఎల్వీఆర్ డిగ్రీ కాలేజీలో ఎర్నాగుల ప్రసాదరావు, పుణ్యపు శ్రీధర్, దొడ్ల చంటి, కత్తిరిశెట్టి హరి, బోడాల ప్రసాద్ చే నర్సన్నపేట తెలగ కులం అభివృద్ధి సంఘం యొక్క నూతన కార్యవర్గం ఎన్నుకోబడింది. ఈ కార్యవర్గంలో ప్రెసిడెంట్ గా బోడాల నానాజీ, వైస్ ప్రెసిడెంట్ గా గురజా రమణ, సెక్రటరీగా లంకస్వరు, జాయింట్ సెక్రటరీగా పసుపురెడ్డి సూరి, కోశాధికారిగా త్రిపురాన రామకిషోర్ ఎన్నుకోబడ్డారు. ఈ కార్యవర్గాన్ని సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. ఇళ్ల నిర్మాణాలకు అధికారులు అడ్డుపడుతున్నారంటూ రేగిడి గ్రామానికి చెందిన గిరిజనులు ఆందోళన చేపట్టారు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగిడి మండల కేంద్రం రేగిడి గ్రామానికి చెందిన గిరిజనులకు ఇళ్ల పట్టాలు ఇచ్చారు కానీ నిర్మాణాలు చేపడితే పాలకులు, రెవెన్యూ అధికారులు అడ్డుపడుతున్నారని బాధితులు సరసనపల్లి బుల్లెన దొర, మల్లెవాడ గంగన్న దొర తదితరులు శనివారం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. గొల్లపాడు పంచాయతీ ఉంగరాడమెట్ట సమీపంలో 2008లో అప్పటి ప్రభుత్వం 65 మంది గిరిజనులకు ఇళ్ల పట్టాలు అందించారు. 65 మందికి బిల్లులు అందినప్పటికీ 18 మంది గిరిజనులకు ఇళ్ల పట్టాలు ఇచ్చినప్పటికీ నిర్మాణానికి స్థానిక ప్రజా ప్రతినిధులు, రెవెన్యూ అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. మరో 14 మంది గిరిజనులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసినప్పటికీ నేటి వరకు అధికారులు, ప్రజా ప్రతినిధులు అడ్డుపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు తమకు ఇచ్చిన పట్టాలపై ఇంటి నిర్మాణానికి అనుమతులివ్వాలని వారంతా కోరుతున్నారు. ప్రోటోకాల్ ఉల్లంఘిస్తే ఉద్యోగాలు చేయనివ్వం అని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ ఉద్యోగులను హెచ్చరించారు. గ్రామస్థాయిలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, సర్పంచ్, ఎంపీటీసీలకు పలు కార్యక్రమాలపై ప్రోటోకాల్ ఉల్లంఘిస్తే ఉద్యోగాలు చెయ్యనివ్వము అని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ ఉద్యోగులపై మండిపడ్డారు. ఈ మేరకు శనివారం విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగిడి మండలం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి హాజరై సభ ముగింపులో ఉద్యోగులపై విక్రాంత్ మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ఉందని అధికారులు పెచ్చుమీరవద్దని సుతిమెత్తగా మందలించారు. 2026 ఏప్రిల్ 3 వరకు సర్పంచుల పదవీకాలం ఉన్నది. 2026 అక్టోబర్ 25 వరకు ఎంపీటీసీ, జెడ్పీటీసీ పదవీకాలం ఉందని, అంతవరకు బాధ్యతగా పనిచేయాలని సూచించారు. అలా లేకుంటే అధికారులపై మూకమ్మడిగా ధర్నా చేస్తామని అన్నారు. గ్రామస్థాయి ప్రజా ప్రతినిధులకు తప్పనిసరిగా ఆయా శాఖాధికారులు ప్రోటోకాల్ పాటించి సభా సమావేశాలకు పిలవాలని అన్నారు. అలా ధిక్కరిస్తే జిల్లాలో గత ప్రభుత్వం బాడీ ఉందని అక్కడ సమస్యలు ప్రస్తావిస్తామని అన్నారు. ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులు సమన్వయంగా పనిచేసి అధికారులు జవాబుదారీతరంగా ఉండాలన్నారు. ప్రతి అంశం ఎంపీడీఓ, పంచాయతీ కార్యదర్శులకు వివరించి పనిచేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. అలా కాని ఎడల వైసీపీ సర్పంచ్లు, ఎంపీటీసీలు నాయకులతో ధర్నా చేస్తామన్నారు. సంక్షేమ హాస్టళ్ల స్థితిగతులపై రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు గొండు సీతారాం అందించారు. రాష్ట్రంలోని వివిధ సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వానికి, ఆయా శాఖల ఉన్నతాధికారులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ కేసలి అప్పారావు సారథ్యంలో వివిధ నివేదికలు అందజేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు గొండు సీతారాం అన్నారు. ఆదివారం శ్రీకాకుళం పట్టణంలోని బలగలో ఉన్న గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల మరియు బీసీ సంక్షేమ హాస్టళ్లను సీతారాం ఆకస్మికంగా పరిశీలించి విద్యార్థులతో భేటీ అయ్యారు. అక్కడ విద్యార్థులకు అమలు జరుగుతున్న మెనూపై ఆరా తీశారు. కోడిగుడ్ల బరువు, నాణ్యతపై అడిగి తెలుసుకున్నారు. హాస్టళ్లలో సిబ్బంది నిర్విరామంగా ఉంటున్నారా, బయట ప్రాంతాల నుండి విధులు నిర్వహిస్తున్నారా, పారిశుధ్య సమస్యలు ఏ రూపాల్లో తాండవిస్తున్నాయి, మెయింటెనెన్స్ ఛార్జీలు విడుదలయ్యాయా, మాదక ద్రవ్యాల నిర్మూలనకు, మానసిక పరిపక్వతకు ఉపయుక్తంగా ఉండే అవగాహన కార్యక్రమాలు నిర్వహించారా, డార్మటరీల్లో ఇబ్బందులపై ఆరా తీశారు. అనంతరం మరుగుదొడ్లు, మంచినీటి సదుపాయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా సీతారాం మాట్లాడుతూ తమ కమిషన్ సారథ్యాన గ్రామ, మండల, పట్టణ ప్రాంతాల్లోని అన్ని ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులు ఎదుర్కొంటున్న తాత్కాలిక, దీర్ఘకాలిక సమస్యలపై పూర్తి సమాచారాన్ని సేకరించే పనిలో ఉన్నామని అన్నారు.
గిరిజన సంక్షేమ, ఎస్సీ సంక్షేమ, మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులాలు, మోడల్ స్కూళ్లు, కేజీబీవీలు, ఇతర సంక్షేమ హాస్టళ్లను సందర్శించి వాటిని పరిష్కరించేందుకు ఆయా శాఖల ఉన్నతాధికారులకు వివిధ నివేదికలు, సూచనలు, ఆదేశాలు జారీ చేసేందుకు అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో అడుగులు వేస్తున్నామని అన్నారు. అంతిమంగా బాలల హక్కుల పరిరక్షణే ధ్యేయంగా తమ కమిషన్ కర్తవ్యం నిర్వహణలో ఉందని తెలిపారు. ఈ పర్యటనలో గిరిజన సంక్షేమ అధికారి ఎం శ్రీనివాసరావు, జిల్లా బాలల సంరక్షణాధికారి వెంకటరమణ, వివిధ శాఖల అధికారులు జనార్దన్, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నంలోని పెవిలియన్ వాల్తేర్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎమ్మెల్యేల అభినందన సభ కార్యక్రమంలో గొండు శంకర్ పాల్గొన్నారు. పెవిలియన్ వాల్తేర్ క్లబ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేల అభినందన సభ కార్యక్రమంలో గొండు శంకర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గొండు శంకర్ మాట్లాడుతూ 2024 సార్వత్రిక ఎన్నికల్లో తనకు అడుగడుగున ప్రోత్సహించిన ప్రజలకు తాను ఎప్పటికీ రుణపడి ఉంటానని తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి తన కుటుంబం ఆ పార్టీ వెంటే ఉంటూ సేవలందిస్తుందని తెలిపారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ 40 సంవత్సరాలుగా పార్టీ బలోపేతానికి తన కుటుంబ సభ్యులు నిరంతరం శ్రమిస్తూనే ఉన్నారని తెలిపారు. తన కుటుంబం అందిస్తున్న సేవలను గుర్తించి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్లు తనకు టికెట్ కేటాయించారని తెలిపారు. అయితే తనకు వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు రాజకీయాల్లో ఎంతగానో ప్రోత్సహించారని తెలిపారు. సర్పంచ్ స్థాయిలో ఉన్నప్పటికీ వారి హక్కులు, విధులు, నిధులు సాధన కోసం నిరంతరం పోరాటం సాగించానని తెలిపారు. తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ అధిష్టానం అప్పగించిన కార్యక్రమాలను చిత్తశుద్దితో నిర్వహించానని, ప్రజాసేవ చేయాలనే సంకల్పంతోనే శ్రీకాకుళం నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్తో పాటు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చానని పేర్కొన్నారు. అలాగే వైసీపీ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై నిరంతరం దృఢ సంకల్పంతో పోరాటం చేస్తూ ముందుకు సాగానని గొండు శంకర్ చెప్పారు. పార్టీ పట్ల తనకున్న అంకిత భావాన్ని గుర్తించిన టీడీపీ అధిష్టానం టికెట్ అందజేసి తనను ప్రాధాన్యత ఇచ్చిందని చెప్పారు. నిస్వార్థంగా చేస్తున్న ప్రజాసేవను గుర్తించిన ప్రజలు తనకు పట్టం కట్టి 52,000 పైచిలుకు మెజారిటీతో అఖండ విజయాన్ని అందించారని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రజలు అందించిన విజయాన్ని, వారు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయనని, శ్రీకాకుళం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అత్యున్నత మౌలిక సౌకర్యాలు కలిగిన నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో విజయనగరం ఎమ్మెల్యే కలిసిటి అప్పలనాయుడు, ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్ఈఆర్, పాతపట్నం ఎమ్మెల్యే ఎంజీఆర్, విజయనగరం ఎమ్మెల్యే అతిథి గజపతిరాజు తదితరులు పాల్గొన్నారు. నరసనపేటలో ఘనంగా చౌడేశ్వరీదేవి జయంతి ఉత్సవాలు నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట పట్టణంలో ఆదివారం నాడు స్థానిక ఉమాసహిత సోమేశ్వర స్వామి ఆలయంలో కొలువుదీరి ఉన్న చౌడేశ్వరదేవి మండపం వద్ద అమ్మవారికి జయంతి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం 5 గంటల నుండి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. అమ్మవారికి ప్రతి ఏడు చౌడేశ్వరీదేవి జయంతి రోజున ఈ సామూహిక కుంకుమార్చనలు చేయడం ఒక ఆనవాయితీగా వస్తుందని, ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొంటారని నిర్వాహకులు ఉప్పు లింగరాజు, ధర్మకర్త వట్టి నాగరాజు తెలియజేశారు. అనంతరం అమ్మవారి అన్న ప్రసాద వితరణ చేపట్టారు. సుమారు 2,000 మందికి పైగా భక్తులు ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు. అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో కన్నుల పండుగగా ఈ కార్యక్రమం జరిగింది. నేడు అనగా ఆషాఢ అమావాస్య ఆగస్టు 4వ తేదీన నరసన్నపేట పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ ఉమాసహిత సోమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ప్రతిష్ట కాబడినటువంటి చౌడేశ్వరీ మాత ఉత్సవం 2011 నుండి నేటి వరకు ప్రతి ఏడాది గ్రామస్తుల అభిమానంతో, గ్రామస్తుల సహకారంతో, దాతల సహకారంతో ముత్తైదులు పాల్గొని ఈ కార్యక్రమం నెరవేరుస్తున్నారు. ఈ సంవత్సరం విశేషంగా 200 మంది ముత్తైదువులు పాల్గొని ఈ కార్యక్రమంలో విజయవంతం చేసేందుకు వారు అవకాశాన్ని కల్పించినందుకు ముత్తైదువులకి, ఈ గ్రామ ప్రజల, ఈ పట్టణ ప్రజలకి, ఈ పట్టణంలో ఉన్న 50 మందికి, పట్టణ పరిసర గ్రామాల్లో ఉన్న వాళ్ళకి కూడాను ఆ చౌడేశ్వరీ మాత ఆశీస్సులు ఉండాలని, వారందరూ కూడా సౌభాగ్యవంతులై ఉండాలని, చక్కగా మళ్లీ వచ్చే ఏడాది ఇంతకంటే విరివిగా పాల్గొని కార్యక్రమం జయప్రదం చేయాలని, అమ్మవారు ఆశీస్సులు పొందాలని, అమ్మవారు మనందరికీ కూడాను ఆశీర్వదించవలసిందిగా అమ్మవారిని ప్రార్థిస్తూ ఇంతటితో విరమించుకుంటాం.
నరసన్నపేట పట్టణ పురప్రముఖులకు అశేష భక్త జన మహాశయులకి అందరికీ కూడా శుభాశీస్సులు తెలియజేసుకుంటూ మన నరసన్నపేట పట్టణంలో శ్రీ ఉమాసమేత సోమేశ్వర స్వామివారి దేవస్థాన ప్రాంగణంలో గడిచినటువంటి 1997 సంవత్సరంలో శ్రీ త్రిశక్తి స్వరూపిణి అయినటువంటి శ్రీ చౌడేశ్వరీదేవి అమ్మవారిని ఒట్టి నాగరాజు దంపతులు వారి దంపతులచే ఆ అమ్మవారిని ప్రతిష్ఠింపజేయడం జరిగింది. అక్కడి నుంచి అమ్మవారికి నిత్య ధూపధూప నైవేద్యాదులు కైంకర్యాదులు అనేటువంటివి సమర్పించబడుతూ 2011 నుంచి అమ్మవారి యొక్క ఆషాఢ బహుళ అమావాస్య శ్రీ చౌడేశ్వరీదేవి జన్మదినోత్సవ వేడుకలు అత్యంత వైభవోపేతంగా అంగరంగ వైభవంగా ఈ ఆలయ ప్రాంగణంలో జరుగుతున్నాయి. అంతేకాకుండా విశేషంగా ఈ యొక్క గ్రామ ప్రజల యొక్క సహాయ సహకారాలతో శ్రీముత్తైదువులచే సువాసిన్యంబ అర్చన అనేటువంటిది కూడా సామూహిక లలితా సహస్రనామ కుంకుమార్చనలు కూడా ఘనంగా నిర్వహించడం జరుగుతున్నది. కావున భక్త మహాశైలు అమ్మవారిని దర్శించుకొని ప్రకృతి స్వరూపమైనటువంటి శ్రీ మహాశక్తిని దర్శించుకొని ఈరోజు మధ్యాహ్నం నిర్వహించబోయేటువంటి మహా అన్నప్రసాద వితరణ సుమారుగా ఒక 2000 మంది పైచిలుగ్గా అన్నప్రసాద వితరణ కూడా జరుగుతున్నది. ఈ మహత్తరమైనటువంటి అమ్మవారి యొక్క ఈ జయంతి ఉత్సవ మహోత్సవాల్లో భక్త మహాశయులు అసంఖ్యాకంగా వేలాది సంఖ్యలో పాల్గొని ఉదయం ప్రాతకాలానే శ్రీ అమ్మవారికి పంచామృతపూర్వక శుద్ధోదక స్నానాది కైంకర్యాలు అర్చక స్వాములు నిర్వహించి అనంతరం అమ్మవారికి విశేష అలంకరణ అనేటువంటిది చేయడం జరిగింది. ఆ తదుపరి భక్తుల యొక్క నీరాజనాలు ప్రతి ఒక్క భక్తుల చేత అమ్మవారికి నిత్యార్చన కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా విశేషంగా భక్త మహాశైలు శ్రీముత్తైదువులందరిచే సామూహిక కుంకుమార్చన ఈ సంవత్సరం కూడా నిర్వహించడం జరుగుతున్నది. కావున భక్త మహాశైలు ఈ మహత్తరమైనటువంటి ఈ అమ్మవారి యొక్క ఆరాధన మహోత్సవంలో పాల్గొని అమ్మవారి యొక్క కృపకు పాత్రులు కావలసిందిగా తీర్థప్రసాదాలు స్వీకరించంగా అలాగనే అన్నప్రసాదం కూడా స్వీకరించి శ్రీ చౌడేశ్వరీదేవి అమ్మవారి కృపకు పాత్రులు కావలసిందిగా మరీ కోరుచు ఈ యొక్క సభాముఖంగా శ్రీ చౌడేశ్వరీదేవి అమ్మవారి యొక్క అనంత మంగళ శుభాశీస్సులు సమస్త భక్త జనులకి కూడా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. స్వస్తి. ఈ కార్యక్రమంలో ఉప్పు లింగరాజు స్వామి, పుచ్చల విశ్వేశ్వరరావు, వట్టి నాగరాజు, ఎనుకోటి నీలకంఠం, ముఖలింగం, కాకర్ల విశ్వేశ్వరరావు, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. కళల పట్ల ఆదరణ పెరిగేలా ప్రభుత్వం కళాకారులను ప్రోత్సహించాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. నేటి ఆధునిక యుగంలో టెక్నాలజీలకు అలవాటు పడిన ప్రజలకు కళల పట్ల ఆసక్తి తగ్గుతోందని, కళల పట్ల ఆదరణ పెరిగేలా ప్రభుత్వం కళాకారులను ప్రోత్సహించాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ పేర్కొన్నారు. నగరంలోని బాపూజీ కళామందిర్లో శనివారం జిల్లా రంగస్థలం కళాకారుల సమైక్య నెలవారీ సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిక్కోలు జిల్లా ప్రాచీన కళలకు, కళాకారులకు పుట్టినిల్లని అన్నారు. కళలకు సరైన ప్రోత్సాహం లేక మరుగున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కళల పట్ల ఆసక్తి ఉన్న సమాజంలోని ప్రముఖులు, ఆర్థికంగా స్థిరపడిన వారు కళల ప్రదర్శనకు, కళాకారులకు అవకాశం కల్పించాలని గొండు శంకర్ కోరారు. సరైన ఆదరణ లేకపోయినా కళల పట్ల ఉన్న ఆసక్తితో కళాకారులు కళారంగాన్ని నమ్ముకుంటున్నారని అన్నారు. అనేక మంది కళాకారులు ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నారని, వారికి ప్రభుత్వం సౌకర్యాలు, సంక్షేమ పథకాలు, ప్రోత్సాహాలు కల్పించి ఆదుకుంటామని అన్నారు. ఈ సందర్భంగా కళాకారులకు మెమోంటోలు, సర్టిఫికెట్లను అందజేశారు. అనంతరం శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ ను కళాకారులు దుస్సాలవుతో ఘనంగా సత్కరించారు. పార్లమెంటు సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై అశోక్ గజపతిరాజుతో ప్రస్తావించిన ఎంపీ కలిసిట్టి అప్పలనాయుడు. విజయనగరం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలు, జరగాల్సిన అభివృద్ధి కార్యక్రమాల గురించి పార్లమెంటు సమావేశాల్లో చర్చించే విషయమై తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజుతో విజయనగరం ఎంపీ కలిసిట్టి అప్పలనాయుడు ఆదివారం ప్రస్తావించారు. ఇదే రోజున విజయనగరంలోని బంగ్లాలో ఎంపీ అప్పలనాయుడు అశోక్ గజపతిరాజుతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఉత్తరాంధ్ర ప్రాంతం విజయనగరం పార్లమెంటు నియోజకవర్గం పరిధికి సంబంధించి ఇప్పటి వరకు జరిగిన పార్లమెంటు సమావేశాల్లో చర్చించిన సమస్యలు, చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై ఫాలోఅప్ చేసేందుకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని అప్పలనాయుడికి గజపతిరాజు సూచించారు. విశాఖపట్నం వాల్తేరు క్లబ్లో ఏర్పాటు చేసిన అభినందన సభకు హాజరైన నడికుదుటి ఈశ్వరరావు ఆదివారం విశాఖపట్నం వాల్తేరు క్లబ్లో టి అప్పల్ నరసింహరాజు కుమారులు టీకే రాజు మరియు
టీఎస్ఆర్ రాజు ఆధ్వర్యంలో అభినందన సభ ఏర్పాటు చేశారు. వారి ఆహ్వానం మేరకు ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడికుదుటి ఈశ్వరరావు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు, విజయనగరం ఎమ్మెల్యే పశుపతి అదితి విజయలక్ష్మి గజపతిరాజు, పాతపట్నం ఎమ్మెల్యే ఎంజీఆర్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ జీవశాస్త్ర ఉపాధ్యాయ ఫోరం ప్రాంతీయ సమావేశం నరసన్నపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేయాలి అని, అన్ని ఉన్నత పాఠశాలల్లో సైన్స్ ల్యాబ్ ఏర్పాటు చేయాలని ఏపీ జీవశాస్త్ర ఉపాధ్యాయ ఫోరం విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ జీవశాస్త్ర ఉపాధ్యాయ ఫోరం ప్రాంతీయ సమావేశం నరసన్నపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో జిల్లా అధ్యక్షులు పుట్టా ఉదయ్ కుమార్ అధ్యక్షతన నిర్వహించారు. ఉదయ్ కుమార్ మాట్లాడుతూ జీవశాస్త్ర ఉపాధ్యాయులకు ఓరియంటేషన్ కు జిల్లా విద్యాశాఖ అధికారి చర్యలు చేపట్టాలని కోరారు. సమావేశంలో ఏపీబీఎస్టీఎఫ్ రాష్ట్ర నాయకులు మరియు జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి గొంటి గిరిధర్ మాట్లాడుతూ జీవశాస్త్ర పాఠ్య పుస్తకాలను మరింత విస్తృత సమాచారంతో రూపొందించాల్సిన అవసరం ఉందని తెలిపారు. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని, శాస్త్రీయ ఆలోచనని పెంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటాలని కోరారు. జిల్లా ప్రధాన కార్యదర్శి పూజారి గోవిందరావు మాట్లాడుతూ స్కూల్ కాంప్లెక్స్ స్థాయిలో జీవశాస్త్ర ఉపాధ్యాయ ఫోరంను విస్తృత పరచాలని కోరారు. జిల్లాలో ఉండే జీవశాస్త్ర ఉపాధ్యాయులు టెక్నాలజీని వినియోగించుకుని బోధన చేయాలని అన్నారు. సమావేశంలో ఫోరం జిల్లా కోశాధికారి త్రివిక్రమరావు మాట్లాడుతూ ఫోరం సమావేశాలకు, కార్యక్రమాలకు ఎక్కువ మంది సభ్యులు హాజరై ఫోరం సమాచారం వినియోగించుకుని బోధన చేయాలని తెలిపారు. జీవశాస్త్ర ఉపాధ్యాయ ఫోరం నాయకులు లోకేశ్వరరావు మాట్లాడుతూ మూఢనమ్మకాలు లేని శాస్త్రీయ సమాజ నిర్మాణం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నరసన్నపేట, పోలాకి, జలుమూరు జీవశాస్త్ర ఉపాధ్యాయులు దంత లక్ష్మణరావు, వానసింహాచలం, పరపతి వసంతరావు, శ్రీనివాసరావు తదితరులు ఈ చర్చలో పాల్గొంటూ జీవశాస్త్ర ఉపాధ్యాయ ఫోరం అభివృద్ధి కోసం సూచనలు చేశారు. జీవశాస్త్ర ఉపాధ్యాయ ఫోరం నరసన్నపేట మండలానికి దంత లక్ష్మణరావు, పోలాకి మండలానికి వసంతరావు, జలుమూరు మండలానికి వానసింహాచలం బాధ్యత వహించాలని సమావేశం నిర్ణయించింది. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.